శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఆత్మీయ మిత్రులారా, రాబోయే ఈ ప్లవనామ సంవత్సర శ్రీరామనవమి సందర్భంగా రామ అవతారంలోని రామతత్వంలోని ఆ ధార్మిక స్పృహని, ధర్మనిష్టని, ధర్మాధర్మ విచక్షణ స్వరూపాన్ని కొద్దిగా సమీక్షించుకుందాం. నాన్యా స్పృహ రఘుపతే హృదయే స్మదీయే సత్యం వదామి చ భవా అఖిలాంతరాత్మా భక్తిం ప్రయాచ్చ రఘుపుంగవా నిర్భరా మే కామాది దోషరహితం కురు మానసం చ. శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్న ఓ స్వామి, ఓ రఘువీర, రఘునందన, శ్రీరామచంద్ర ప్రభు, సత్యం చెబుతున్నాను ప్రభు. నా మనసులో ఒకే ఒక కోరిక ప్రగాఢంగా ఉంది. అది ఏమిటంటే, నీ మీద అచంచలమైన భక్తిని ప్రసాదించు. నా మనసులో ఏ విధమైన కామనలు, కోరికలు, వికారమైనటువంటి ఆ కోరికలు లేకుండా, పొడసూపకుండా దయచూపు తండ్రి. ఇదే నేను కోరేది, ఇది పరమసత్యం స్వామి అని ఆ చిన్న శ్లోకానికి అర్థం. ఎంత అద్భుతమైనటువంటి భావాన్ని కలిగి ఉందో ఈ శ్లోకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మఠాలలో ప్రతి ఏకాదశి రోజు చేసేటువంటి శ్రీరామనామ సంకీర్తనలో ఒక భాగం. చాలా అద్భుతమైన భావం. అసలు భక్తులందరము కూడా ఏకాదశి ఎప్పుడు వస్తుందా అని ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తూ ఉంటాం. భగవాన్ శ్రీరామకృష్ణుల చిత్రపటం పక్కనే రామచంద్ర ప్రభు, లక్ష్మణ, సీతా సమేత హనుమత్ స్వామితో కలిసి ఉన్నటువంటి పటాన్ని ప్రతి మఠంలోనూ చక్కగా అలంకరిస్తారు. ఎంతో గొప్పగా శ్రీరామ నామ పారాయణము, మంగళహారతి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయండి. ఒక చక్కటి కూర్పు ఉంటుంది ఈ మొత్తం కార్యక్రమం అంతా కూడా. చివరగా హనుమత్ స్తుతి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని ఈ మొత్తం ఈ రామనామ పారాయణాన్ని, శ్రీరాముడికి సంబంధించినటువంటి స్తోత్రాలని చెప్పుకోవడము, ఈ మొత్తం ఆరాధన అంతా కూడా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక మానస పుత్రులైన బ్రహ్మానంద స్వామి ఒకసారి దక్షిణ భారతదేశంలో పర్యటించినప్పుడు బెంగళూరు నగరంలో ఈ సంకీర్తన అత్యద్భుతంగా అక్కడ ప్రజలు, భక్తులు జరపడం చూసి దానిని మన రామకృష్ణ మఠాలలో ప్రవేశపెట్టారు. అది అత్యద్భుతంగా కొనసాగుతోంది.
అసలు ఆ ఏకాదశి రోజు ఒక అతీతమైనటువంటి దివ్య ఆనందం అక్కడ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అనుకోండి. అదొక అద్భుతమైనటువంటి విషయము. ప్రత్యేకించి ఏకాదశి ఎప్పుడు వస్తుందా అని అందరము ఎదురు చూసేటంతటి దివ్యత్వం ఆ సంకీర్తనలన్నింటి లోపల ఉన్నదండి. అటువంటి సంకీర్తనల్లోంచి ఒక శ్లోకం చెప్పుకున్నాం మనం. ఎందుకు రామాయణం ఇంతగా భారత జాతిని మైమరపిస్తుంది, భారతీయ సంస్కృతిలో ఒక జీవనాడిగా మిగిలిపోయింది. రామాయణము, రామనామము, రామతత్వము, రామాయణంలోని పాత్రలన్నీ కూడా ఎంత మమేకమైపోయాయి. సాధారణ మానవ స్థాయిలోకి వచ్చి భగవంతుడు సాక్షాత్ నారాయణ పరబ్రహ్మ స్వరూపము రామావతారంగా అవతరించి మనుష్యత్వం నుండి ఒక దివ్యత్వం వైపు మనిషిని మరలించడం, అత్యున్నతమైనటువంటి దివ్య గుణాలని అప్పటి సమాజంలో, అప్పటి రాజ్యంలో, తన రామ రాజ్యంలో నిజంగా తన ప్రవర్తన ద్వారా, తన ఉనికి ద్వారా, తన స్వభావం ద్వారా, తన చరిత్ర ద్వారా ఎంత అద్భుతంగా చూపించాడండి రామచంద్ర ప్రభు. ఎన్నో యుగాల క్రితమే ఒక చక్కటి అద్భుతమైన దివ్యమైన నాగరికత విలసిల్లినటువంటి భారతదేశం కదా మనది. ఎంత దివ్యమైన సంస్కృతి, ఎంత గొప్ప వికసనాత్మకమైనటువంటి చరిత్ర, ఎంత వికసనాత్మకమైనటువంటి సంస్కృతి, ఆలోచన పరిధి, ఒక నాగరికత, సంస్కారాలు, ఎన్ని దివ్య గుణాలు. అందుకని రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా భారతీయ జీవన విధానంలో ఎంత అద్భుతంగా మమేకమైపోయారంటే మొత్తం భారతదేశం అంతా రామనామ స్పర్శ, రామాయణ స్పర్శ లేనటువంటి భూభాగమే లేదు. అంతగా ప్రజలను ఆకట్టుకొని ఆకర్షించి ఆరాధింపబడుతున్నటువంటి రామాయణము, ఆ రామచంద్రమూర్తి చరిత్ర చాలా అద్భుతమైనది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్తాడు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ రామాయణం భూమండలం మీద నిలిచి ఉంటుంది అని చెప్పి. అటువంటి దివ్యమైన రామాయణంలోంచి ఒక 2 ఘట్టాలని తీసుకొని రామచంద్రమూర్తి యొక్క ధర్మనిష్టని, ధర్మాధర్మ విచక్షణ తత్వాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. తండ్రి దశరథ మహారాజు యొక్క మాటని నిలబెట్టడం కోసం, ఆ సత్యవాక్ పరిపాలన కోసం రామచంద్రమూర్తి సీతా సమేతుడై, లక్ష్మణ సమేతుడై వనవాసానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఆ వనవాసంలో, ఆ అరణ్యవాసంలో రామచంద్రమూర్తి ఎందరో మహనీయులను, తపశ్శక్తి సంపన్నులను కలుసుకోవడం కూడా జరుగుతూ వస్తుంది. ఆ క్రమంలో సీతా వియోగం సంభవిస్తుంది. రావణాసురుడు సీతను అపహరించుకొని పోవడము, సీత కోసం విపరీతంగా రామచంద్రమూర్తి సాధారణ మానవుడి వలె విలపించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో అక్కడ సుగ్రీవుడితో మైత్రి చేసుకోవడం జరుగుతుంది. సుగ్రీవుడు తాను సీతాన్వేషణలో తప్పక సహాయం చేయగలనని మాట ఇస్తాడు రామచంద్రమూర్తికి. అదే సందర్భంలో వాలి నుంచి తనకి పొంచి ఉన్న ప్రమాదాన్ని, వాలి యొక్క అధర్మ ప్రవర్తనని మొరపెట్టుకుంటాడు సుగ్రీవుడు. స్నేహధర్మంతో, రాజ్యధర్మంతో వాలిని సంహరించడానికి నిశ్చయించుకుంటాడు రామచంద్రమూర్తి. ఈ వాలిని సంహరించడము అన్నది అప్పటికే ఇప్పటికీ కూడా చాలా సందేహాలకు, సందిగ్ధాలకు, చర్చలకు దారి తీస్తూనే ఉంది. రామచంద్రమూర్తి వాలిని చెట్టు చాటు నుంచి సంహరించడం ధర్మమా, అధర్మమా, ఇది చాలా గొప్పగా చర్చించుకుంటూనే వస్తున్నారు జనులందరూ కూడా. కానీ రామాయణాన్ని చాలా గొప్పగా, లోతుగా, శ్రద్ధగా అధ్యయనం చేస్తే రామచంద్రమూర్తి అక్కడ ఎంతో అద్భుతంగా సమాధానం ఇస్తాడు వాలికి. ఆఖరి నిమిషాలలో ఉన్నటువంటి వాలి రామచంద్రమూర్తి చెప్పిన సమాధానంతో నమస్కరించి, రామా, నువ్వు మూర్తిభవించిన ధర్మస్వరూపుడివి, నీవు చేసిన దానిలో ఏమాత్రము దోషము లేదు అని చెప్తాడు. అది ఎలాగో చూద్దాం. వాలి అడుగుతున్నాడు, రామా, నిన్నందరూ ధర్మమూర్తి అని అంటారు కదా, ఇలా సంహరించడం న్యాయమా? నేను నీ మీదకి ఏమీ దండెత్తి రాలేదు, నీకు అపకారము చేయలేదు, చెట్టు చాటు నుంచి నన్ను సంహరించడం
ఏ విధమైన న్యాయం అవుతుంది? ఇది కిరాయి హత్యతో సమానమే కదా అని అక్కడ చాలా ప్రశ్నిస్తాడు వాలి రామచంద్రమూర్తిని. ఎంత అద్భుతంగా సమాధానం ఇస్తాడో రామచంద్రమూర్తి చూద్దాం ఇప్పుడు. నిజమే, భలే అడుగుతున్నావు. నువ్వు అసలు కామాతురుడవై ఉన్నావు. నీలో కామం తప్ప ఇంకా ఏమీ లేదు. ఒక ధార్మిక స్పృహే నీలో లేదు. అది ఎలాగో చెప్తున్నాను చూడు. మీది వానర జాతి. వానర జాతి అంటే శాఖామృగము అంటారు. శాఖలంటే చెట్ల మీద ఉన్నటువంటి ఫల సంపదల్ని తింటూ చెట్ల మీద విహరిస్తూ ఉండేటువంటి వానర జాతి. పైగా ఈ వానర జాతి రాజ్య పరిపాలన చేస్తోంది. సంధ్యావందనం చేస్తున్నారు. మంత్రాంగం అంతా ఉన్నది. మంత్రుల్ని కలిగి ఉన్నారు. చాలా గొప్పది. అసలు మన వానర జాతి అంటే మనం ఏదో ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి ఈ మనకి చూడగలుగుతున్నటువంటి ఈ కోతుల సమూహం అనుకుంటాం. కానీ అసలు ఆ వానర జాతి యొక్క విశిష్టతే వేరు. ఆ జాతి, ఆ పుట్టుక, ఆ తరహానే వేరుగా ఉంటుంది. అంత విలక్షణమైనటువంటి జాతి ఆ వానర జాతి. ఇటువంటి జాతిలో నువ్వు జన్మించావు. ఒక రాజుగా ఉంటూ చేయరాని అధర్మ కార్యక్రమాన్ని చేశావు. ఏమిటి అధర్మ కార్యక్రమం అంటే, నువ్వు నీ తమ్ముడి భార్య అయినటువంటి రుమతో సంబంధం పెట్టుకొని ఆమెతో సుఖాలు అనుభవిస్తున్నావు. ఇది చాలా చాలా నీచమైనటువంటి, చాలా అధర్మమైనటువంటి పని ఇవ్వాలి. ఎందుకంటే పెద్దలు శాస్త్రము ఏం చెప్తోందంటే, తండ్రి తర్వాత గురువు తర్వాత పెద్ద కుమారుడు వీళ్ళందరూ కూడా తండ్రి స్థానాన్ని పొందుతారు. అలాగే తనకు పుట్టినటువంటి కుమారుడు, తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు వీళ్ళు కూడా కుమారుల కిందనే వస్తారు. నీవు ఇప్పుడు ఏం చేశావు? తండ్రి చనిపోయిన తర్వాత నువ్వు పెద్దగా ఉన్నావు, కుటుంబానికి అన్నగా ఉన్నావు, నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు. అప్పుడు నువ్వు నీ తమ్ముడి భార్యతో సుఖిస్తున్నావు. ఇది ఎంత అధర్మమైనటువంటి కార్యమో తెలుసా నీకు? అసలు రాజు ఎప్పుడైతే అధర్మంగా ప్రవర్తిస్తాడో ప్రజలందరూ కూడా ధర్మం తప్పుతారు వాలి. అంతేకాదు, నిన్ను శిక్షించడం వలన, నువ్వు చేసిన పాపానికి ఈ శిక్ష అనుభవించడం వల్ల నీ పాపం ఇక్కడితో పరిహారం అయిపోయింది. నిన్ను శిక్షించకపోతే ఈ నేరము, ఈ పాపము, ఈ ద్రోహము రాజుకు సంక్రమిస్తుంది. ఇప్పుడు ఈ భూమండలాన్నంతటినీ కూడా ఇక్ష్వాకు వంశ ప్రభువైనటువంటి భరతుడు మహాధర్మాత్ముడు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉన్నవాడు, ధర్మం మీదనే సుప్రతిష్ఠితమై నిలబడినటువంటి మహానుభావుడు. ఆ భరతుడు పరిపాలిస్తున్నటువంటి ఈ భూమండలం మీద ఇక్ష్వాకు వంశ క్షత్రియ రాజకుమారులమైనటువంటి మేము ఈ అరణ్యవాసంలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ అరణ్యంలో ఉన్నటువంటి మొత్తము ఈ సమూహానికి అంతటికీ కూడా ధర్మాధర్మ నిర్ణయాన్ని చేసేటువంటి, శిక్షించేటువంటి హక్కు నాకు ఉంది. అది ఎలాగంటావా? అయోధ్యకాండలోకి వెళితే అక్కడ దొరుకుతుంది మనకి సమాధానం. భరతుడు 100 ఊచలు కలిగినటువంటి దివ్యమైనటువంటి ఛత్రం కింద రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా, నేను పెద్ద వృక్షం కింద ఆసీనుడై ఇక్కడ వనంలో ఉన్నటువంటి వనచరాలని వీటన్నింటినీ కూడా సంరక్షిస్తూ అధర్మమా జరగకుండా చూస్తానని చెప్పాను నేను. ఇక్కడ ఉన్నటువంటి మొత్తము జంతు సమూహము, ఇక్కడ ఉన్నటువంటి ఋషులు, ఈ మొత్తం అరణ్యాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైన అధర్మం జరిగినప్పటికీ కూడా శిక్షించేటువంటి ఇది నాకు ఉన్నది వాలి. కాబట్టి నేను నిన్ను శిక్షించాను. నిన్ను శిక్షించకపోవడం అన్నది చాలా తప్పు. ఇది చాలా ధర్మబద్ధంగానే, ఎంతో యుక్తాయుక్త విచక్షణతోనే నేను చేసినటువంటి పని అని ఎంత గొప్పగా అక్కడ ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తాడండి. చాలా గొప్పగా చెప్తాడు. పైగా ఇంకొకటి, సుగ్రీవుడు కూడా తారతో అంటే అన్న భార్యతో ఒకప్పుడు ఉన్నటువంటి వాడే, కానీ ఆ సందర్భం వేరు. ఎప్పుడైతే ఒక రాక్షసుడితో, మాయావిని రాక్షసుడితో ఒక ద్వంద్వ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో వాలి మరణించాడనుకొని పొరపాటు పడి ఆ మొత్తము గుహనంతా శిలతో మూసివేసి ఆ అన్న చనిపోయాడనే దుఃఖంలోనే వచ్చేస్తాడు మన సుగ్రీవుడు. అతనికి పిండ తర్పణము ఇవంతా కూడా ఔద్ధదేహిక క్రియలన్నీ కూడా జరిపిస్తాడు. తార కూడా ఇక భర్త చనిపోయాడనే అనుకుంది. వానర జాతిలోనే వాళ్ళకి ఒక కట్టుబాటు, ఒక నియమము ఒకటి ఉన్నది. ఏమిటంటే భర్త చనిపోయినప్పుడు మరిదిని వివాహం చేసుకోవచ్చు, మరిదితో ఉండవచ్చు. ఆ సందర్భంగా సుగ్రీవుడు ఉన్నాడే తప్ప ఈ విధంగా లేడు.
బతికి ఉన్నాడని తెలిసి కూడా, సుగ్రీవుడు ఉన్నాడని తెలిసి కూడా నీవు నీ మరదలితో ఈ విధంగా ఉండడం, ప్రవర్తించడం చాలా అధర్మమైనటువంటి పని. పైగా నువ్వు చెట్టు చాటు నుంచేనన్నావు కదా ఒక మాట, దానికి సమాధానం చెప్తాను విను. నీవు శాఖామృగానివి, నేను మనుష్యుడిని, క్షత్రియుడిని, రాజకుమారుడిని. నిన్ను చాటు నుంచి సంహరించడం ఏ విధమైనటువంటి పొరపాటు కాదు, తప్పు కాదు, అధర్మము కాదు. ఎందుకంటే వేటాడదలుచుకున్నప్పుడు మృగాలని, శాఖామృగాలని, వీటిని ఒక మనిషి వల వేసి పట్టుకోవచ్చు, బాణంతో చంపచ్చు. ఒకే ఒక సందర్భంలో వాటిని సంహరించకూడదు. అది జంతువులు మైథున క్రియలో ఉన్నప్పుడు మాత్రం చంపకూడదు. అలా చంపడం వల్ల కదా మన పాండురాజు అంత గొప్ప శాపానికి గురి కావాల్సి వచ్చింది. అదొక్కటే నిషేధం, అదొక్కటే అధర్మం. మిగతా ఆ జంతువులు నిలబడుకున్నా, తిండి తింటున్నా, నీరు తాగుతున్నా, పరిగెత్తుతున్నా, ఏ విధంగా ఉన్నా కూడా వల వేసి విసిరి పట్టుకొని చంపొచ్చు, చెట్టు చాటు నుంచి కూడా సంహరించవచ్చు. ఇది ధర్మమే, ధర్మబద్ధమైనటువంటి కార్యమే అని చెప్తాడు. ఎంత అద్భుతంగా అక్కడ రాముడు వివరిస్తాడో వాలికి చెప్పలేం. ఇవన్నీ విన్న తర్వాత వాలి చాలా గొప్పగా తన సందేహాలన్నీ తీరిపోవడంతో, వాలి నీకు ఇక్కడ లభించినటువంటి ఈ దండన వలన నువ్వు ఆ పాపం నుంచి బయటపడ్డావు. ఈ పాపముతోనే నీవు వృద్ధుడివై చనిపోయి ఉంటే ఈ పాపము నిన్నట్లే కుదిపేసి ఉండి నువ్వు చాలా దారుణమైనటువంటి శిక్షని అనుభవించాల్సి వచ్చి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉత్తమ లోకాలకి వెళ్తావు, స్వర్గానికి వెళ్తావు వాలి అని అక్కడ చెప్తాడు రామచంద్రమూర్తి. దాంతో చాలా తృప్తి చెందుతాడు, సంతోషపడి రాముడి యొక్క ధర్మస్వరూపానికి, రామచంద్రమూర్తికి మనస్ఫూర్తిగా ప్రణామాలు చేస్తాడు. ఇంకొక రహస్యం కూడా ఇక్కడ ఏమున్నదంటే, వాలికి బ్రహ్మ ఇచ్చినటువంటి వరం ఒకటి ఉన్నది, మహేంద్రుడు ఇచ్చినటువంటి కాంచనమాల మెడలో ధరించి ఉన్నాడు వాలి ఎదురుగుండా ఎవ్వరు వెళ్ళి నిలబడి యుద్ధం చేసినా వాళ్ళ శక్తిలోంచి సగం లాగేసుకుంటాడు బ్రహ్మ వరం వలన వాలి. ఇంకొకటి మహేంద్రుడు ఇచ్చినటువంటి కాంచనమాల అతి శక్తివంతమైనది. ఈ రెండిటి వలన కూడా వాలి చాలా చాలా బలవంతుడు అన్నమాట. రావణాసురుడినే కింకరుడు లాగా చూసేటువంటి ఇది. అది కూడా అంటాడు, నువ్వు భార్యని వెతుకుతూ ఉన్నావు, అసలు సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? రావణాసురుడు నా చేతి బంటు లాంటి వాడు, నా కింద మనిషి, నేను నీ భార్యను వెతికి అడిగి తెచ్చిచ్చుంటాను కదా అంటే, నేను అధర్మ పరులతో స్నేహం చేయను, ధర్మపరులతోనే స్నేహం చేస్తాను అని చెప్తాడండి రామచంద్రమూర్తి. నిజంగా ఇక్కడ ఈ బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఎదురుగా నిలబడ్డ మనిషికి తప్పనిసరిగా సగం శక్తి పోవాల్సిందే. కానీ రామచంద్రమూర్తి ఎదురుగా నిలబడము, ఆ శక్తిని వాలి తీసేసుకోవడము జరిగితే అక్కడ ఏం జరుగుతుంది? రామచంద్రమూర్తి శక్తిని ఎవరైనా తీయగలరా? అసలు రామచంద్రమూర్తి యొక్క ఆ కోదండ విజృంభణాన్ని, ఆ వీర ప్రతాపాన్ని రామాయణం ఎంత అద్భుతంగా వర్ణిస్తుంది. అబ్బా, ఆ రాముడు వేసేటువంటి బాణ పరంపర, ఆ కోదండ కళా విద్యా ప్రావీణ్యము, ఆ యుద్ధాలలో బాణాలని సంధించడము అంతా కూడా మహాద్భుతంగా రమణీయంగా వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడే కదా, శ్రీమన్ మహావిష్ణువే కదా రాముడు. మరి బ్రహ్మ ఎవరు? ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో అన్నమయ్య అంటాడు, వెనకటి బ్రహ్మలు వేవేలుగా వెళ్ళిపోయారు అని. అట్లా బ్రహ్మ ఏ పాటివాడండి రామచంద్రమూర్తి ముందు. కానీ అక్కడ ఈ బ్రహ్మకి విలువ ఇవ్వాలి, బ్రహ్మ ఇచ్చినటువంటి వరానికి విలువ ఇవ్వాలి. అందుకని ఎదురుగా వచ్చి యుద్ధము చేయలేదు రామచంద్రమూర్తి. ఇదొక రహస్యము. ఇది మనకి రామాయణంలో కాకుండా స్కాంద పురాణంలో దొరుకుతుందని పెద్దలు చెప్తారు. అంత అద్భుతంగా ఉంటుంది. వాలిని సంహరించినటువంటి ఘట్టము, అక్కడ రాముడు చేసినటువంటి ధర్మ విచక్షణ జ్ఞానము, ఏ పని అయినా చేసిన తర్వాత దాని మీద పూర్తిగా ఒక లోతైనటువంటి అద్భుతమైనటువంటి చూపుతో, ఒక ఎరుకతో, జ్ఞానంతో చేసేసి తర్వాత ఆ పని చేసిన దానికి ఏ విధమైనటువంటి సంశయము, ఒక అనుమానము, ఇదా చేయొచ్చా, చేయకూడదా, మంచా చెడ్డ, ధర్మమా అధర్మమా అనేటువంటిది ఒక సందిగ్ధ అవస్థే లేదు రాముడిలో.
అంత గొప్ప అద్భుతంగా నిలబడతాడు తాను చేసినటువంటి ఆ ధర్మమైనటువంటి ఆ పని మీద. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము, మనకి అంత గొప్పగా దర్శింపజేస్తుంది రామచంద్రమూర్తి యొక్క విలక్షణమైనటువంటి ఆ ధార్మిక నిష్ఠని, ఆ ధర్మ సూక్ష్మాన్ని చెప్పేటువంటి విధానాన్ని కూడా. అలాగే ఇంకొక చాలా చక్కటి ఘట్టం ఒకటి, ఇలాగ మహర్షులందరినీ సందర్శిస్తూ వెళ్తాడు రామచంద్రమూర్తి ఆ సీతాన్వేషణలో. అక్కడ శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ శరభంగుడు రాముడి కోసమే వేచి చూస్తూ రామ దర్శనం అయిన తర్వాత, రాముడికి సత్కారాలన్నీ చేసిన తర్వాత హోమగుండాన్ని వెలిగించుకొని అందులో ఆజ్యం అంటే నెయ్యి పోసి తన శరీరాన్ని ఒక ఆహుతిలాగా సమిధలాగా వదిలివేసి దివ్యలోకాలకు వెళ్ళిపోతాడండి. అసలు రామాయణం మొత్తము మనము దర్శించగలిగేది మహాద్భుతమైనటువంటి మహర్షుల యొక్క తపశ్శక్తి మనల్ని దిగ్భ్రాంతుల్ని చేస్తుంది. అంత దివ్యమైనటువంటి తపశ్శక్తికి సంబంధించిన ఘట్టాలు చాలా వస్తాయి మనకి రామాయణంలో. అటువంటిదే శరభంగ మహర్షిని రాముడు లక్ష్మణ సీతా సమేతుడై దర్శించినప్పుడు జరుగుతుంది. దాని తర్వాత సుతీక్షణ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మునులు అక్కడ భలే వర్ణిస్తారు ఏ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకుంటున్నారో. చిత్ర విచిత్రంగా ఆకుల్ని తింటూ, కొంతమంది వాయువునే భక్షిస్తూ, కొంతమంది సూర్యకిరణాలు నోటిలో పడి ఆ వాటిల్ని ఆహారంగా తీసుకుంటూ, కొంతమంది అబ్బో మహాద్భుతంగా ఉంటుంది అక్కడంతా కూడా. ఋషుల యొక్క తపో వర్ణనంతా కూడా, వారి తపస్సు, వారి ఉపాసన మహాద్భుతం అసలు. అలాగా వీళ్ళందరూ రాముడి దగ్గరకు వచ్చి, రామా మాకు ఈ అడవిలో రాక్షసుల వల్ల చాలా బాధగా ఉంది, మా విద్యుక్త ధర్మాన్ని, మా తపస్సుల్ని మమ్మల్ని చేసుకోనీయకుండా హోమగుండాల్లో రక్తము ఎముకలు అన్నీ తెచ్చిపోస్తున్నారు, అకారణంగా మమ్మల్ని హింసిస్తున్నారు రామా. రామా మహర్షి, మేము చేసేటువంటి తపస్సులు ఏ రాజ్యంలో అయినా కూడా, ఇది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం, ఏ రాజ్యంలో అయినా కూడా ఈ తపస్సు చేసేటువంటి మహనీయుల యొక్క తపశ్శక్తిలోని 6వ భాగం రాజుకి చెందుతుంది రామా. నీవు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీకు ఆ తపశ్శక్తి వస్తుంది. నీవు పూనుకొని రక్షిస్తే 4వ భాగం నీకు చెందుతుంది రామా. దయచేసి మమ్మల్ని రక్షించు అని వేడుకుంటాడు. అప్పుడు మహాద్భుతంగా వాళ్ళకి అభయం ఇచ్చి ధైర్యవచనాలు చెప్పి, లక్ష్మణుడి యొక్క నా యొక్క వీర ప్రతాపాన్ని మీరు చూస్తారు, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి మళ్ళీ తిరిగి సీతమ్మతో కలిసి వస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అప్పటి వరకు సీతమ్మ అంత గొప్పగా చర్చలు ఏమీ చేయలేదు రాముడితో. కానీ ఆ సీతారాముల యొక్క అన్యోన్యత, ఒకరి మనసు ఒకరు ఎంత గొప్పగా తెలుసుకోవడం. అసలు ఇప్పటికీ మనం ఎందుకండి సీతారాములను ఒక ఆదర్శ దంపతులుగా చెప్పుకుంటాం. అసలు ఎంత అన్యోన్యత, ఎంతటి ఆదర్శ దంపతులు సీతారామచంద్రులు. అసలు ఇప్పటికీ వాళ్ళ కళ్యాణం జరుగుతుంటే ఆ కళ్యాణంలోని అక్షింతలు తెచ్చి కలుపుకుంటాం కదా మన ఇంట్లో జరగబోయే శుభకార్యాలు కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి ఆ బియ్యములో కావచ్చు. అసలు ఎంత ప్రభావితం చేస్తుంది ఈ దివ్యమైన దంపతుల యొక్క కథ, ఈ వృత్తాంతము. ప్రతి ఏటా చేసుకునేటువంటి రామ ఉత్సవాలు, వసంత నవరాత్రుల్లో చేసుకునేటువంటి సీతారామ ఉత్సవాలు, కళ్యాణము అన్నీ కూడా ఎంత భవ్య సంస్కృతి చూడండి, ఎంత ఉదాత్తమైన దివ్యమైనటువంటి ఆలోచనల్ని, ఆదర్శాలని, ఒక ఆరాధ్యతని మనకి ఇస్తున్నాయో, ఎంత ఉన్నతమైనటువంటి విలువల వైపు మన మానవ జాతిని పురోగమింపజేస్తుందో చూడండి రామకథ, సీతారాముల యొక్క దాంపత్యం. ఇవన్నీ కూడా అపురూపమైనవి, విశిష్టమైనవి, కేవలం భారతీయ సంస్కృతిలో మాత్రమే దొరుకుతున్నటువంటి అద్భుతమైన మంత్రమూర్తులు సీతారామచంద్రులు. అటువంటి సీతమ్మ తల్లి రాముడితో భలే గొప్ప చర్చ చేస్తుంది చూడండి. రామా, నేను కూడా తండ్రి గారి దగ్గర ఉన్నప్పుడు చాలా గొప్ప ధర్మవేత్తల దగ్గర అంతా ధర్మం నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, నాకు కొన్ని విషయాలు తెలుసు రామా. నువ్వు ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం నాకు నచ్చలేదు రామా, నచ్చలేదు. మీరు ఈ కోదండములు, ఈ పిడి కలిగినటువంటి ఈ కత్తులు ఇవన్నీ ధరించడము నాకు ఎంత మాత్రమో నచ్చలేదు. నీకు అదిగో ఆ దండకారణ్యంలో సంచరిస్తున్నటువంటి ఆ రాక్షసులకి ప్రత్యక్ష విరోధం ఏమీ లేదు కదా, వాళ్ళు నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు అకారణంగా రాక్షసుల పట్ల వైరం పూనుతున్నావు. వాళ్ళు చెప్పారు, తాపసులు ఏం చెప్పారు, మా తపశ్శక్తితో మేము రక్షించుకోగలము అని ఒక మాట అంటారు వాళ్ళు.
అది చెప్తుంది సీతమ్మ తల్లి. వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు రక్షించుకోగలము అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అంత వీరత్వం చూపించి రక్షిస్తానని వాళ్ళకి అభయం ఇచ్చావు? ఇది అకారణంగా నీ మీదకు ఏమాత్రము నీతో శత్రుత్వం లేనటువంటి వాళ్ళని, ఆ రాక్షసుల్ని సంహరించబోవడము ఏమైనా న్యాయమా, ధర్మమా అని అడుగుతుంది తల్లి. అక్కడ చాలా చక్కటి కథ చెప్తుంది సీతమ్మ. అంటే ఒక్కొక్క వస్తువుని అంటిపెట్టుకొని కొన్ని ఆ వస్తు సంబంధమైనటువంటి రజోగుణ తమోగుణ గుణాల్ని ప్రకోపింపచేసేటువంటి లక్షణం ఉంటుంది ఒక్కొక్క వస్తువుకి కూడా. అలా చెబుతూ, ఇదిగో మీరు ఇట్లా ఇంత గొప్ప గొప్ప ఆయుధాలు ధరించి తిరుగుతున్నారు కదా, నేను ఒకటి చెప్తాను వినురామా. పూర్వం ఒక ముని చాలా గొప్పగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇంద్రుడికి ఈ తపస్సుని భంగం చేయాలి అని అనిపించింది. అతను ఏ విధమైనటువంటి అప్సరసల యొక్క అందచందాలకు విలాసాలకు లొంగేటువంటి మనిషి కాదు అతను. అందుకని ఏం చేశాడంటే, ఒక రాజభటుడులాగా సైనికుడిలాగా వేషం వేసుకొని ఒక పెద్ద కత్తి పట్టుకొని పరిగెత్తు చెమటలు గార్చుకుంటూ ఒగుర్చుకుంటూ వచ్చి, ఎవరు? ఇంద్రుడు. స్వామి, ఇదిగో నన్ను తరుముకుంటూ వస్తున్నారు శత్రువులు, నేను రాజభటుడనని తెలుసుకున్నారు స్వామి, ఈ కత్తి లేకపోతే నన్ను వాళ్ళు ఏ విధంగానూ గుర్తించలేరు, దీనిని కొద్ది కాలం పాటు మీ దగ్గర ఉంచండి స్వామి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పి ఆ కత్తి అక్కడ పెట్టేసి, పెద్ద కరవాలం కత్తిని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. సరేనైనా వెళ్ళు అని చెప్తాడు ఆ ముని. తర్వాత కొద్దిగా దర్భలు వేసుకొని చేసుకుంటున్నాడు కదా ఆయన, తపస్సు ధ్యానం ఇవన్నీ కూడా సాధనలన్నీ. ఆ దర్భాసనం కింద పెట్టుకుంటాడంట ఆ కత్తిని. కొంతసేపు అయిన తర్వాత అది ఉందో లేదో అని కొంచెం అలాగా చూసుకుంటాడు ఆ కత్తిని. ఆ 2 రోజులు అలా జరుగుతుంది. మళ్ళీ దీన్ని ప్రతిసారి ఇలా చూసుకోవడం ఇబ్బందిగా ఉందని దాన్ని తీసి పైన పెట్టుకొని దానిపైన చేయి వేసుకుంటాడు. పాపం ఎవరో ఇచ్చి వెళ్ళాడు, వాడి వస్తువు మనం కాపాడాలి కదా అన్నట్టుగా ఆ కత్తి మీద అలా చేయి వేసుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటాడు, తపస్సు చేసుకుంటాడు. ధ్యానం కుదరలేదు, మళ్ళీ ఆ కత్తిని చూస్తాడు. అది పదునుగా తళ ఉంది. మళ్ళీ దాన్ని అలా పట్టుకుంటాడు. తపస్సు లేదు, ఇంకా ధ్యానము లేదు. కొంతసేపు అయ్యాక ఆ కత్తిని తీసుకొని ఇలా గాలిలో అలా తిప్పుతాడు. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు దీంతో ఏదన్నా ఇలా అందామా, ఖండిద్దామా అనుకొని అక్కడ లేత అరటి చెట్లు ఉంటే అరటి చెట్టును ఇలా అంటాడు. అంతే, చక్కమని 2గా ఖండించి కూలిపోతుంది అరటి చెట్టు. అదొక వినోదంగా అయిపోయింది ఆయనకి, ఆ మునికి. తర్వాత అతను ప్రజల్ని హింసించడం మొదలు పెడతాడు. బందిపోటుగా మారుతాడు, హంతకుడుగా మారుతాడు. రామా, ఒక వస్తువుని ఆశ్రయించుకొని ఇంత ప్రమాదం ఉంది, ఇంత తమోగుణ రజోగుణ ప్రకోపాలన్నీ కూడా ఉంటాయి, నీకు తెలియని విషయం కాదు రామా అంటే, అప్పుడు రాముడు ఈ సందర్భంలో కూడా ఎంత గొప్పగా సమాధానం చెప్తాడో తెలుసా అండి? సీత, నిజమే, నువ్వు తప్ప ఇంత అందంగా ఎవరు మాట్లాడగలరు సీత? నువ్వు విదేహ రాజపుత్రివి, బ్రహ్మజ్ఞానులైనటువంటి జనక మహర్షి యొక్క కుమార్తెవు కదా నువ్వు, ఎంత గొప్పగా మాట్లాడావు సీత అని ఆ భార్యాభర్తల సంభాషణ చూడండి. ఏ విధంగా కూడా భార్యని ఏమాత్రము చిన్న చూపు చూడకుండా ఆమె అభిప్రాయాలను మన్నిస్తూనే అందులో ధర్మం ఎంత ఉంది అన్నది చెప్తూ వస్తాడండి. గర్భస్థ పిండంలోని శిశువుని తల్లి ఎలా పరిరక్షిస్తుందో మహర్షుల యొక్క మహర్షుల్ని అలా సంరక్షించాలి సీత. అది క్షత్రియుడైనటువంటి వీరుడి యొక్క కర్తవ్యము, ధర్మము. నేను ఇప్పుడు రాజ్య పరిపాలనలో లేను అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఈ భూమండలాన్ని అంతా కూడా ఇప్పుడు మన భరతుడు పరిపాలిస్తున్నాడు కదా. ఈ అరణ్యంలో ఉండేటువంటి ఋషుల యొక్క వీళ్ళందరి యొక్క శ్రేయస్సుని చూసుకోవడము నా విధి, నా కర్తవ్యం. పైగా నన్ను శరణు చొచ్చారు సీత, నువ్వు మర్చిపోతున్నావు. నన్ను శరణు చొచ్చారు ఎవరు? ఈ మహర్షులు, ఈ ఋషులు, ఈ మునులు కాపాడమని ఆ రాక్షసుల నుంచి నన్ను శరణు చొచ్చారు. నేను వారికి మాట ఇచ్చాను. క్షత్రియుడైన వాడు ఆ మాట మీదనే నిలబడాలి సీత. నేను దేనినైనా వదులుకుంటాను, లక్ష్మణుని వదులుకుంటాను, రాజ్యాన్ని వదులుకుంటాను, నిన్ను వదులుకుంటాను, ఆఖరికి నా ప్రాణమైనా వదులుకుంటాను, కానీ ఇచ్చిన మాటను తప్పడం అన్న ప్రసక్తే లేదు అని అక్కడ చాలా చెప్తాడు. తను ఇచ్చినటువంటి చేసినటువంటి వాగ్దానం వెనుక ఉన్నటువంటి ఆ ధర్మ విచక్షణని. అసలు రామాయణం మొత్తం
మొత్తం మీద ఈ కోణంలోంచి పరిశీలిస్తే మనకు ఆ రాముడిలోని ఆ ధర్మనిష్ట, ఆ సత్యధర్మాలని రెండింటిని సమతూకంగా పాటించడం అన్నది మహాద్భుతంగా కనిపిస్తుందండి. అంతటి భవ్యమైన దివ్యమైనటువంటి మహాద్భుతమైనటువంటి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి దానిని ఎంతో ఇదిగా వారి వారి భాషలన్నింటిలోకి కూడా అనువదించుకున్నారు. ఇంకా ఇంకా తమ కవితా శక్తితో ఎంతో గొప్పగా ఎన్నో సంఘటనల్ని కల్పించుకున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ రామాయణం నిత్య నూతనమైనటువంటి ఉత్తేజాన్ని, శక్తిని, ప్రేరణని, ఒక ధార్మికమైనటువంటి తేజస్సుని యావత్ మానవ జాతికి అందిస్తూనే ఉంది. అందుకనే కేవలం భారతీయులే కాకుండా పాశ్చాత్యులు సైతం సమ్మోహితులైపోయారు రామాయణాన్ని చదివి, చూసి, విని అందులోని అద్భుతమైనటువంటి దివ్యమైన విషయాలను తెలుసుకొని. బర్న్ ఆల్ ద లైబ్రరీస్, లెట్ దేర్ బి రామాయణ. ఇది ఒక పాశ్చాత్యుడు అన్నటువంటి మాట. మొత్తము సమస్తమైనటువంటి గ్రంథాలు నశించిపోయినా రామాయణం ఒక్కటి మిగిలితే చాలు అని ఒక పాశ్చాత్యుడు అనడం దీనికి ఒక గొప్ప నిదర్శనంగా మనము భావించవచ్చు. అంత దివ్యమైనటువంటి రామాయణము, రామతత్వము మనం చెప్పుకోగలిగాము. గురుదేవుల యొక్క చరిత్రలో చదివినప్పుడు రామతత్వంతో సాక్షాత్తు ఆ రాముడే మన శ్రీరామకృష్ణులుగా ఎన్ని సందర్భాల్లో మనం చూస్తామండి. భైరవి బ్రాహ్మణి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు ఆ తల్లి మెడలో రఘువీరుడి శిల ఉంటుంది, అమ్మ హారంలో వేసుకొని ఉంటుంది. ఆ తల్లికి ఆరాధ్య దైవం రఘువీరుడు, రాముడు రాముడు రాముడు. నిరంతరం ఆ రాముడికి నైవేద్యం ఇచ్చి కానీ సమర్పించి కానీ తాను తీసుకోదు కదా తల్లి. రామకృష్ణుడు వారు ఒకరోజు వచ్చి ఆ నైవేద్యాన్ని తాను స్వీకరిస్తారు. ఒక భగవన్మత్త స్థితిలో దిగ్భ్రాంతరాలు అవుతుంది. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు రామకృష్ణుల వారు ఉండరు, రామచంద్రమూర్తి ఉంటాడు. ఇంకా ఎన్నో ఎన్నో చోట్ల, ఎన్ని సందర్భాలలో సాక్షాత్తు మన విజ్ఞానానంద స్వామికి ఒక చోట సీతారాముల స్థలంలో శారదారామకృష్ణుడు దర్శనమిస్తారు కదా. ఏమి దివ్య చరిత్ర, ఏమి దివ్య చరిత్ర గురుదేవులది. సాక్షాత్తు ఆయనే చెప్తారు కదా, పూర్వయుగాలలో ఎవరు రాముడుగా కృష్ణుడిగా ఉన్నారో ఇదిగో ఇప్పుడు అతనే ఇక్కడ ఉన్నాడు, ఈ దేహంలో ఉన్నాడు అని చెప్పడం సత్యదూరమా? అటువంటి సాక్షాత్ రాముడే అయినటువంటి మన గురుదేవులు రామకృష్ణుల వారు మనల్ని ఆ శుద్ధ భక్తి వైపు తీసుకువెళ్ళాలి. మన దగ్గర ఆ సాధనలన్నింటినీ కూడా ఆయన అనుగ్రహంతోనే మనం చేయగలగాలని ప్రార్థిస్తూ, జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.